సేమ్ ప్యాటర్న్లో గ్రే కలర్ అండి. భలే ఉంది ఇది కూడాను. అసలు ఎంబ్రాయిడరీ అండి హైలైట్. చాలా నీట్గా చాలా క్యూట్గా ఉంది. కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా సెట్ అయ్యాయి. బ్లాక్ కలర్ పైపింగ్, అలాగే బ్లాక్ బ్లౌజ్. శారీ లోపల వైపు ఈ విధంగా ఉంటుంది. చాలా బాగున్నాయండి చీరలు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకురావడం నిజంగా నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడా కనిపించట్లేదు ఇవి. లైట్ లావెండర్ కలర్ అండి, పీచ్ పింక్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే పళ్ళు అంతా కూడా బుటా స్టైల్లో చిన్న చిన్న బంచెస్ ఇచ్చారండి. ఈ డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ అండి. అలాగే బోర్డర్ వచ్చేటప్పటికి దాదాపుగా ఒక 5-6 ఇంచెస్ విడ్త్లో ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉందండి. శారీకి అంతా కూడా కింది వైపు పైపింగ్ వస్తుంది. ఇది పళ్ళులో టాసిల్స్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. శారీ లోపలేమో ఇలా నీ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయండి. పళ్ళు దగ్గర వచ్చేసి ఫుల్ లెంగ్త్లో బుటాలు ఉంటాయి. కుచ్చెళ్ళ దగ్గర వచ్చేటప్పటికి నీ లెంగ్త్లో బుటాలు ఉంటాయి. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి. ఆనియన్ పింక్, కొంచెం పీచ్, అది మిక్స్ అయిన షేడ్ అండి. సూపర్ నెట్ శారీ ఇది. పళ్ళు వైపు చూస్తున్నారు మీరు. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ బుటాలు ఉన్నాయండి చాలా దగ్గరగా. కింద వచ్చేటప్పటికి ఇట్లా మీకు దాదాపుగా ఒక 4 to 5 ఇంచెస్ విడ్త్లో ఇదంతా ఎంబ్రాయిడరీ బోర్డరు. ఎడ్జ్లో ఈ పైపింగ్ చూపించమ్మా చేతులు పెట్టి. అదిగోండి అలా పైపింగ్ వస్తుందండి. సేమ్ పైపింగ్ ఏదైతే ఉందో అదే మీకు బ్లౌజ్ కూడా వస్తుంది. మా ఇక్కడ పట్టుకో ఇలా. ఇదిగోండి ఇది బ్లౌజ్. ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి. చందేరి ఫ్యాబ్రిక్తో ఉంటుంది. శారీ లోపల వైపు వచ్చేటప్పటికి ఇట్లా అక్కడ ఫోల్డింగ్ వేరేగా ఉంది, అందుకని శారీ హాఫ్ లెంగ్త్ వరకు ఇలా బుటాలు ఉంటాయండి. వీళ్ళు ఒక్కో చీర ఒక్క ఫోల్డ్ చేస్తారండి. చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అటు సైడ్ వచ్చిందమ్మా కాంబినేషను. ఇదిగోండి ఇక్కడ చూడండి. శారీ హాఫ్ లెంగ్త్ వరకు ఇలా ఫ్రిల్స్లో బుటాలు వస్తాయి. పళ్ళు పార్టు షోల్డర్ పళ్ళు వరకునే ఇలా ఫుల్ లెంగ్త్లో బుటాలు ఉంటాయి. ఈ శారీ వచ్చేసి ప్యూర్ మహేశ్వరి సిల్క్ అండి. అంటే మీకు ప్యూర్ సిల్క్ లాగాను ఉండదు, అలానే కంప్లీట్ కాటన్ లాగాను ఉండదు. చిన్న షైన్తో ఇది కొంచెం బయటకు కట్టుకెళ్ళే చీర అనేది తెలుస్తుంది. ఫీల్ కూడా ఇవి లైట్ వెయిట్ ఉంటాయండి చీరలు. మీరు చూస్తున్నది పళ్ళు, ఇదిగోండి బ్లౌజు. శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళులో వచ్చేసి ఇట్లా జూట్ లైన్స్ లాగా 3 లైన్స్ ఇచ్చారు. ఇదంతా కూడా ప్రింట్ది అనమాట. శారీ వచ్చేసి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. కొంచెం బాతిక్ స్టైల్లో అనిపిస్తుంది ప్రింట్. బోర్డర్ ఏమో టెంపుల్ బోర్డరు జూట్తో వస్తుందండి. ఒక 1 ఇంచ్ బోర్డరు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ శారీస్ ఏంటంటే సమ్మర్లో అయినా కూడా మనం బయటకు కట్టుకెళ్ళినా ఇబ్బంది ఉండదు. అంటే స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. చాలా లైట్ వెయిట్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంతకు ముందు శారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అండి. ఇదేమో మజంతా పింక్కి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇదేమో పళ్ళు. ఈ శారీకి కూడా బ్లౌజ్ ఇట్లా శారీ స్టార్టింగ్లో ఉంటుందండి. శారీ అంతా బ్లౌజ్ అంతా కూడా ఇట్లా డాట్స్ ఇచ్చారు. ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది డిజైన్. మహేశ్వరి కాటన్ అని కొంతమంది అంటారు, మహేశ్వరి సిల్క్ అని కొంతమంది అంటారండి. ఫ్యాబ్రిక్ పేరు ఏదైనా ఫ్యాబ్రిక్ ఒకటే. బోర్డర్ వచ్చేసి ఇట్లా జూట్ టెంపుల్ బోర్డర్ ఒక 1 ఇంచ్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటాయండి, స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి ఈ శారీస్. డార్క్ సీ గ్రీన్ కలర్ అండి. శారీకి పైన కింద కూడా చికెన్ కారీ బోర్డర్ ఉంటుంది. ఒక 6 ఇంచెస్ వరకు అండి. కింద దాదాపుగా ఫుల్గా ఉంటుంది, పైన వచ్చేసి కనిపించేంత వరకు ఉంటుందండి. చక్కగా చికెన్ కారీతోనే షార్ట్ పళ్ళు ఉంది. ఇదిగోండి బ్లౌజ్.
బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయండి. శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజే. అలాగే ట్రాన్స్పరెన్సీ వచ్చి ఇలా ఉంటుంది. శారీ స్టార్టింగ్లో 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుందండి. ఆ తర్వాత అంతా కూడా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుంది. ఇది బ్లౌజు తర్వాత నుంచి ఉండే ప్లెయిన్ అన్నమాట. ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది. అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ హాఫ్ వర్క్ ఉంది చూసారా, ఇలా హాఫ్ వర్క్ వస్తుంది. తర్వాత మనకు పళ్ళులో కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇట్లా ఫుల్ వర్క్ ఉంటుంది. లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఇవి గిఫ్టింగ్ పర్పస్ కూడా కొంతమంది తీసుకున్నారండి విదర్భ కోటాలో. కాకపోతే వాటిలో కొంచెం అక్కడక్కడ బ్లాక్ రావటం వల్ల కొంచెం సెలెక్టివ్గా చూసుకోవాల్సి వచ్చింది. కానీ వీటిలో ఎక్కడ బ్లాక్ ఉండదండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఓన్లీ కాటన్స్ కట్టే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. కొంచెం మంచి చీర ఇవ్వాలి కానీ కాటన్లోనే కావాలి అంటే హ్యాండ్లూమ్స్ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇది హ్యాండ్లూమే కానీ హ్యాండ్లూమ్ కాటన్స్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ట్రెండీగా ఉంటూ ప్యూర్ కాటన్ నుండి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. అలా గిఫ్ట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రెండు వైపులా కూడా ఇలా చికెన్ కర్రీ స్టైల్ బార్డరు. శారీ ఫ్రంట్ పార్ట్ వరకు మొత్తం ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంటుందండి. సెల్ఫ్ కలర్లో చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఎంబ్రాయిడరీతో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఒకలాంటి ఎల్లో షేడ్ అండి. అటు లెమన్ ఎల్లో కాదు, అటు శనగపిండి కలర్ కూడా కాదు. ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. ఇలా పళ్ళు కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇది పళ్ళు. బార్డర్ వచ్చేసి చికెన్ కర్రీ బార్డర్ స్టైల్ బార్డర్ వస్తుందండి రెండు వైపులా. అలాగే ఫ్రిల్స్లో వచ్చి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లౌజ్కి ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న చిన్న సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్. పై బార్డర్ కనిపించేంత వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. చాలామంది స్కిప్ చేసి వీడియో చూడడం వల్ల కూడా నేను ప్రతి చీరకి వివరం చెప్పాల్సి వస్తుంది. ఓకే అండి, చూసారు కదా, ఇవైతే నా మోస్ట్ ఫేవరెట్ శారీస్. నాకు చాలా ఇష్టం. చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి కట్టుకుంటే. మళ్ళీ అసలు నేను ఈ మధ్యకాలంలో ఏ చీరలకు ఇంతలాగా చెప్పలేదంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. స్కిన్ కలర్ అండి, ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. కలర్స్ కూడా చక్కగా లైట్ కలర్స్తో ఎంబ్రాయిడరీ కదండి, చాలా బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి, ముందే చెప్పినట్టుగా. పళ్ళు అండ్ బార్డర్స్ వచ్చేసి చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఈ మధ్యలో అంతానేమో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ. ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. కుచ్చెళ్లలో వచ్చేటప్పటికి మోకాళ్ళ వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన ఇలా చిన్న చిన్న బుటాలు ఎంబ్రాయిడరీ బుటాలు ఉంటాయి సెల్ఫ్ కలర్లో. చాలా ప్లెజెంట్గా ఉంది. గ్రే విత్ పింక్ అండి, బచ్చల పండు కలర్లో కొద్దిగా లైట్. ఈ పళ్ళు అంతా కూడా కొంచెం ప్యానల్స్ లాగా ఇచ్చారు ఇట్లా. మధ్యలోనేమో రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో థ్రెడ్ వీవింగ్ బూటీస్. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడైతే మీకు డిస్టెన్స్ క్లియర్గా తెలిసిపోతుంది. పళ్ళు దగ్గరలో ఇలా ఒత్తుగా ఉంటాయి, తర్వాత ఇంత డిస్టెన్స్లో వస్తాయి లోపలికి వెళ్ళిన కొద్దీ. ఇదిగోండి, శారీ అంతా ఒకలాంటి గ్రే షేడు. ఈ చంద్రకాంత్ కూడా కాదు, బచ్చల పండు కలరే కరెక్ట్. దాంట్లో కొంచెం లైట్ షేడ్ అనమాట. ఇలా ప్లెయిన్ బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డర్. బ్రౌన్ షేడ్లో ఒక షేడ్ అండి. ఇది కూడా కల్నేత పళ్ళు, బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. అటు ఇటు లైన్స్ ప్యానల్స్ ఇచ్చారు. ఒక 3 ఇంచెస్ వరకు బ్లాక్ ప్లెయిన్ బోర్డర్ పైన టెంపుల్ బోర్డరు. ఇదిగోండి, శారీ అంతా ఇలా ఉంటాయి బుటాలు. లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. ఎంత అందంగా ఉన్నాయో ఈ చీరలు అసలు. కలరు ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ అండి. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు ఈ శారీలో చూసే డిజైన్ అంతా కూడా వీవింగేనండి. శారీతో పాటుగా వీవింగ్లో వస్తుంది. ఇక్కడ బ్లాక్ కలర్లో ఇట్లా బంచెస్ లాగా 4 బంచెస్ ఇచ్చారు.
పళ్ళుకి ఎడ్జ్లో ఇలా రెడ్ కలర్తో అండి, ఇది బ్లాక్ ఇది రెడ్ కలర్తో రెండు కూడా శారీ కలనేతలో వచ్చాయి. ఇదిగోండి టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ఈ సెల్ఫ్ లైన్స్ హారిజాంటల్గా ఉన్న బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా ఇలా వస్తుంది, బాక్స్ లాగా ఇట్లా రెడ్ అండ్ బ్లాక్తో డిజైన్ వస్తుందండి. ఇది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ. శారీ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, దూరంగా ఉంటాయండి బుటాలు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి పళ్ళులో రిచ్గా. ఇవి పెద్ద పెద్ద మోటివ్స్ కాబట్టి మనం కట్టుకున్నప్పుడు ఫ్రిల్స్ పోసుకున్నప్పుడు చక్కగా దగ్గరగానే వస్తాయండి, చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాబట్టి ఈ సమ్మర్లో చాలా హాయిగా ఉంటుంది. ఇది వచ్చేసి లినిన్ శారీ అండి, 120 కౌంట్, ప్యూర్ లినిన్. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. మనకి సమ్మర్లో కట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, హాయిగా ఉంటుంది. కలంకారీ ప్రింట్ ఇదంతా కూడాను. ఇది పళ్ళు. బార్డర్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ టిష్యూ బార్డర్ లాగా ఉంటుందండి. మాకు ఇది ఎగ్జాక్ట్ ఆరెంజ్ షేడ్, కొంచెం ఎల్లోయిష్ ఆరెంజ్లా కనపడుతుంది వీడియో. మామూలుగా అయితే కరెక్ట్ ఆరెంజ్ అండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైన బుటాలు, కింద వచ్చేసి దాదాపు నీ లెంత్ వరకు పెద్ద బార్డర్ వస్తుంది. పైన అంతానేమో బ్రౌన్ కలర్లో చిన్న ఆకులు బుటాలు వచ్చాయి. పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది. ఈ పెద్ద బార్డర్కి పై వైపు ఇలా ప్రింటెడ్ బార్డర్, కింది వైపు ఇట్లా టిష్యూ బార్డర్ అండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. మీరు చూస్తున్నదేమో ఇది పళ్ళు. టాజిల్స్ భలే ఉంటాయండి చీరలకి. బ్లౌజ్ ఇది. మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే అలా శారీలో కూడా ఉంచేయచ్చు. మెరూన్ కలర్ పైన కూడా పీచ్, పింక్, స్కిన్ కలర్ ఈ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఈ శారీకి కూడా ఇలాగే పళ్ళులో వచ్చేసి ఎడ్జ్లో ఇలా గోల్డ్ కలర్ స్ట్రైప్ ఉంటుందండి. శారీ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ 1 ఇంచ్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. పళ్ళు దగ్గర ఇలా ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. శారీ లోపలికి వెళ్ళిన తర్వాత కుచ్చిళ్ళ దగ్గర నీ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుంది. రెడ్ కలర్ అండి, మంచి మెరూన్ రెడ్ కలరు. పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో స్కిన్ కలర్తో కలిసి ఎంబ్రాయిడరీ వచ్చింది. అలాగే ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ జరీ లైన్, గోల్డ్ జరీ బోర్డర్ 1 ఇంచ్ బోర్డర్ వస్తుంది. పళ్ళు దగ్గర వచ్చేసి ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇంకా ప్యూర్ కాటన్ కోట ఇది, చక్కగా లైట్ వెయిట్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. మీరు ఈ సమ్మర్లో ఏదైనా చిన్న అకేషన్కి వెళ్ళాలన్నా కూడాను, ఏదైనా గెట్ టుగెదర్స్ అలాంటివి మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే కాటన్ కోట అవడం, కోట ఎలాగో లైట్ వెయిట్, చక్కగా ఎంబ్రాయిడరీ అండ్ గోల్డ్ జరీ బోర్డర్ ఉంది కాబట్టి కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది. మంచి బ్లౌజ్ పైరప్ చేసుకుని చక్కగా మీరు కట్ చెంగులో ఉన్న బ్లౌజ్ని ఉంచేసేయండి. మీకు ఎక్కువ ఫ్రిల్స్ వచ్చి నిండుగా ఉంటుంది చీర. బ్లూ కలర్ అండి, కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూలోనే ఒక షేడ్ అండి, కృష్ణ బ్లూ అంటారు కదా, కృష్ణుడికి వేస్తారు ఆ కలర్ బ్లూ. బుటాలేమో డార్క్ గ్రీన్ అండి, ఫారెస్ట్ గ్రీన్ కలరు. శారీ అంతా ఈ విధంగానే ఉంటుందండి, అంటే థ్రెడ్ వీవింగ్ బుటాలతోనే ఇట్లా ఈ డిస్టెన్స్లో వస్తాయి. పళ్ళులో వచ్చి ఇలా ఉంటాయి, వితౌట్ బ్లౌజ్, వితౌట్ బోర్డర్. ఆకుపచ్చ అండి, తేట కలరు, బ్లాక్ బుటాలతో, బ్లాక్ కాదు కాఫీ బ్రౌన్, చూడు బ్రౌన్, కాఫీ బ్రౌన్ థ్రెడ్ వీవింగ్ బుటాలు వచ్చాయండి. ఇది పళ్ళు. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది, వితౌట్ బ్లౌజ్ అండ్ వితౌట్ బోర్డర్. బ్లాక్ కలర్ కాటన్ కోట అండి. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది. కొంచెం సీ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో షేడ్స్తో ఇట్లా బంచెస్ లాగా వస్తుందండి. పళ్ళు కూడా అంతే, కాకపోతే మీకు అడుగున బ్లౌజ్ ఓవర్లాప్ అవటం వల్ల ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే ప్రింట్. ఎడ్జ్లో ఇట్లా మెజంతా పింక్ ఉంటుంది, అదే కలరు బ్లౌజ్ వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజు. అలాగే శారీకేమో ఇట్లా పింక్ అండ్ సిల్వర్ జరీ టిష్యూ బార్డర్ వస్తుంది.
శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఎల్లో కలరు ప్యూర్ కాటన్ కోటా పైన ఎంబ్రాయిడరీ వస్తుందండి. మీరు చూస్తున్న డిజైన్ అంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీనే. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఎంబ్రాయిడరీనే ఉంటుంది. అయితే పళ్ళు దగ్గరలోనేమో ఫుల్ లెంగ్త్లో వస్తుంది. అలాగే కుచ్చెళ్ళ దగ్గర వచ్చేసి ఇట్లా హాఫ్ లెంగ్త్లో వస్తుంది. ఇక బార్డర్స్ విషయానికి వస్తే ఇట్లా టిష్యూ బార్డర్ లాగా సిల్వర్ జరీతో ఒక 3-4 ఇంచెస్ ఉంటుందండి. ఎడ్జ్లోనేమో 2 ఇంచెస్ వరకు పీచ్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. అలాగే పళ్ళులో ఇట్లా ఒక సిల్వర్ జరీ లైన్, ఎడ్జ్లో పీచ్ కలరు. బ్లౌజ్ కూడా అదే కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి కలర్ ఇది. బ్లౌజ్ కట్ చెంగులో అటాచ్ చేసి ఉంటుందండి. పైన బార్డర్ కూడా ఇలాగే కింద వచ్చినట్టే టిష్యూ బార్డర్ అండ్ పీచ్ కలర్ బార్డర్ రెండు వస్తాయి. ప్యూర్ కాటన్ కోటా శారీ విత్ కలంకారీ ప్రింట్ అండి. ఇదంతా కూడా కలంకారీ ప్రింటే. పళ్ళు వచ్చేసి మిర్రర్స్ కుట్టుంటాయండి, ఫాయిల్ మిర్రర్స్. పళ్ళు అంతా ప్లెయిన్ ఉండి మిర్రర్స్ వస్తాయి. జస్ట్ ఒక గోల్డ్ జరీ లైన్ మాత్రమే ఎడ్జ్లో ఉంటుంది. ఇక బార్డర్స్ విషయానికి వస్తే ఇక్కడ లెమన్ ఎల్లో, ఇక్కడ వచ్చేసి కొంచెం జాగరీ కలర్ దగ్గరగా ఉంటుంది. షేడెడ్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా ఫాయిల్ మిర్రర్స్ స్టిచ్ చేసి ఉంటాయి. ఎడ్జ్లో ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. పైన కూడా సేమ్ అదే విధంగా. ఈ ప్రింట్ అయితే శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఇక్కడ పళ్ళు వరకు అలాగే వస్తుందండి. పళ్ళు మాత్రం ప్లెయిన్ పైన మిర్రర్స్ చూసాం కదా. ఇదిగోండి బ్లౌజు. బ్లూ విత్ టొమాటో పింక్ అండి. పళ్ళులో లైన్స్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చాయి. బ్లౌజు బ్లూ అండ్ పింక్ కలనేత. ఈ బ్లూ వచ్చేసి కొంచెం కృష్ణ బ్లూ అలా అంటారు. ఇదిగోండి షేడ్ అయితే క్లియర్గా ఉంది. టొమాటో పింక్ కాటన్ బోర్డర్ 2 ఇంచెస్ ఉంటుందండి. అలాగే 1 ఇంచ్ ఏమో టెంపుల్ బోర్డర్ కల్నేతలో వస్తుంది. శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. మీకు కల్నేత బ్లౌజు అది కొంచెం పెద్దవాళ్ళ లుక్ వస్తుంది అనిపిస్తే ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకున్నారంటే ట్రెండీగా అనిపిస్తుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి టొమాటో కలర్ లాగా, టొమాటో పింక్ లాగా ఉంటుందండి. ఎల్లో స్ట్రైప్స్. ఇదిగోండి శారీకి కలనేత ఏమీ లేదు, ఇది సింగిల్ షేడు. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలనేత. చాలా బాగుంది షేడ్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి. చామంతి ఎల్లో బార్డర్ వస్తుంది. 2 ఇంచెస్ ప్లెయిన్ కాటన్ బార్డర్, 1 ఇంచ్ టెంపుల్ బార్డర్ విత్ కల్నేత. డార్క్ సంపెంగ ఎల్లో అండి. ఇలా పళ్ళులో ప్యానల్స్, మధ్యలో లైన్స్, ఆ లైన్స్ మధ్యలో జామ్దాని వీవింగ్ బుటాలండి. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో అండ్ ఇది ఆనియన్ పింక్ లాగా ఉంటుంది. ఆ కలర్తో కల్నేత వచ్చింది బ్లౌజు. శారీ అంతా కూడా ఇలా ఒకలాంటి లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండ్ పీచ్ ఈ కలర్స్లో బుటాలు, జామ్దాని వీవింగ్ బుటాలు ఈ కలర్స్లో వచ్చాయి కదా. ఎడ్జ్లో వచ్చేసి ఈ పింక్ ఎల్లోలో కల్నేతగా బార్డర్ వచ్చిందండి. ఒక 2 ఇంచెస్ ప్లెయిన్ బార్డరు. శారీ లోపల వైపు కూడా ఆల్మోస్ట్ ఇంతే దగ్గరగా బుటాలు ఉంటాయి. ఈ సమ్మర్లో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కట్టుకోవడానికి చాలా హాయిగా ఉంటాయి. మనం 1500 రేంజ్లో చూపిస్తున్నాం కదా. అవి అయితే డైలీ యూస్కి యూజ్ చేసుకుని ఇలాంటివి బయటకు వెళ్ళినప్పుడు కట్టుకుంటే సమ్మర్ హాయిగా గడిచిపోతుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. రస్ట్ కలర్లో తేట రంగు అండి. పళ్ళు అంతా ఇలా ప్యానల్స్ అండ్ సిల్వర్ జరీ లైన్స్ మధ్యలో గోల్డ్ సిల్వర్తో జామ్దాని వీవింగ్ బూటీలు. బ్లౌజ్ చూద్దాం. ఓపెన్ అవ్వట్లా నా చెయ్యి. రస్ట్ అండ్ డార్క్ ఇంక్ బ్లూ కలర్ కల్నేతలో బ్లౌజ్ వచ్చిందండి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు ఉంటాయి. ఇక్కడ కల్నేత బోర్డర్ ఆఫ్ 2 ఇంచెస్. ఎడ్జ్లో మళ్ళీ శారీ కలరే ఉందండి. శారీ లోపలంతా కూడా ఈ బుటాలు ఈ విధంగా ఉంటాయి. ఈ శారీని నేను మెజర్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్లూమ్స్ చాలా హైట్ ఉంటాయి కాబట్టి అసలు హైట్ ప్రాబ్లం అనేది రాదు. లావెండర్ కలర్ అండి. లావెండర్లో డార్క్ కలరు.
ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. ప్యానల్ స్టైల్ పళ్ళు, కలనేత బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా ఎల్లో కలర్తో చెక్స్ వస్తాయి, లెవెండర్ కలర్ పైన. బోర్డర్ కూడా బ్లౌజ్ లాగే కలనేత బోర్డర్. ఆరెంజ్ విత్ వైలెట్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు, ఇది పట్టుకోరా, అది కూడా వచ్చేసింది బ్లౌజ్తో పాటు. కలనేత బ్లౌజ్ అండి. వైలెటే డామినేటింగ్గా ఉంటుంది, ఏ శారీకైనా కూడా ఈ డార్క్ కలరే డామినేటింగ్గా ఉంటుంది, బోర్డర్లో వచ్చినట్టే. ఇదిగోండి ఆరెంజ్ పైన వైలెట్ చెక్స్, సేమ్ బ్లౌజ్ లాంటి బోర్డర్. రస్ట్ కలర్ విత్ రామా బ్లూ అండి. ప్యానల్ స్టైల్ పళ్ళు. అసలు ఈ చిన్న చీరకు కూడా, అంటే రెగ్యులర్గా డైలీ యూజ్ చేసుకునే చీరకు కూడా ఇలా టాజిల్స్ వస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ అండి, ఎంత కాస్ట్లీ లుక్ వచ్చిందో, భలే ఉన్నాయి. ఇదిగోండి కలనేత బ్లౌజు, శారీ అంతా ఇలా చెక్స్ వస్తాయండి, అలాగే బ్లౌజ్ లాంటి కలనేత బోర్డర్. బ్లాక్ అండ్ వైట్ లెహరియా స్టైల్ క్రాస్ లైన్స్ వచ్చాయండి. పళ్ళులో వచ్చేసి నిండు చంద్రుడిలాగా ఒక పెద్ద రెడ్ కలర్ సర్కిల్ వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి మొత్తం కుచ్చెళ్ళలో కానీ శారీ అంతా ఇదే విధంగా ఉండి, బ్లాక్ కలర్ బ్లౌజు సెల్ఫ్ ప్రింట్తో వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న బోర్డర్. కాకి బ్రౌన్ పైన డిజిటల్ ప్రింట్ చూడండి ఎంత అందంగా ఉందో, ఫ్లోరల్ ప్రింట్ చక్క బంచెస్ బంచెస్ లాగా ఇచ్చారు. శారీ అంతా కాకి బ్రౌను, ఇక్కడ వచ్చేసి కొంచెం లైట్ బ్రౌన్ అనమాట. రెండు వైపులా ఒక 1 ఇంచ్ బోర్డర్ అలా వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సేమ్ శారీ కలరే సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్. బ్లూ కలర్ అండి, ఓషన్ బ్లూ. శారీ అంతా కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ లాగానే చక్కగా కనిపించే ప్రింట్ వచ్చింది. డిఫరెంట్ స్టైల్ ప్రింటింగ్ ఇచ్చారు, ఫ్లవర్స్ అట్లా కొమ్మలు అలా రకరకాలుగా ఉంది. ఇదిగోండి సేమ్ షేడ్లోనే డార్క్ కలర్లో ఒక 1 ఇంచ్ బోర్డర్ వచ్చిందండి. కాంట్రాస్ట్ లాగా అట్లా లేకుండా శారీ కలరే వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సెల్ఫ్ ప్రింట్, బోర్డర్ వచ్చింది కదా శారీ కన్నా డార్క్ షేడ్లో, అదే కలర్ సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్. ఇది పళ్ళు అండి. టొమాటో రెడ్ షేడ్స్లో ఉంది, అలాగే ఎల్లో ఆరెంజ్ కూడా మిక్స్ అయ్యి, పైన వైపేమో గ్రీన్స్, సీ గ్రీను, సీ బ్లూ, అలా మెరూన్ రెడ్ కలర్ ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ అండి. ఇక శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు ఉండదండి. ఇదిగోండి ఇక్కడ బ్లాక్, అడుగునేమో వైట్ టేబుల్ కదా, ఏమీ కనిపించట్లేదు మీకు, అక్కడే అర్థమైపోతుంది. శారీ స్టార్టింగ్కి వచ్చేటప్పటికి బ్లాక్ ఉంది, అలాగే బ్లౌజ్ కూడా బ్లాక్ పైన సెల్ఫ్ డిజైన్ ఉన్న బ్లౌజ్ అండి. బ్లూ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ వస్తుంది. డార్క్ ఆరెంజ్ కలర్ శారీకి సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే ఒక 3 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్, టిష్యూ బోర్డర్ లాగా వస్తుంది. టెంపుల్స్, అట్లాగే ఎడ్జ్లో వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది గ్రీన్ కలర్ శారీ అండి, ప్యారెట్ గ్రీన్లో డార్క్. పళ్ళు వచ్చేసి పింక్ లైన్స్ వచ్చాయి, రాణి పింక్ కలరు. బ్లౌజ్ ఏమో పింక్ అండ్ గ్రీన్ కలనేతలో వస్తుందండి. శారీ అంతా కూడా గ్రీన్ కలర్ ప్లెయిన్ వస్తుంది, అలాగే ఈ వీవింగ్ బోర్డర్ కూడా ఉంటుందండి. రాణి కలర్ పైన వైట్ థ్రెడ్తో వీవింగ్ బోర్డర్, అట్లాగే ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్. స్కిన్ కలర్ అండి, గ్రీన్ క్రీపర్కి వైట్ ఫ్లవర్స్, అలాగే అవుట్లైన్ వచ్చేసి బ్రౌన్ కలరు. పళ్ళు ఎడ్జ్లో కూడా బ్రౌన్ కలర్ వచ్చిందండి. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డరు. ఇదైతే శారీలో కలిసిపోయినట్టుగా ఉంది.
ఈ కలర్ వల్ల. అలాగే పళ్ళులో కూడా ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ అంతా పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ వరకు కూడా ఇలాగే ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ ఉంటుంది. శారీ కట్టు చెంగు నుంచి ఫ్రిల్స్ వరకు కొంచెం హాఫ్ లెంగ్త్ 3/4 అట్లా వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇవన్నీ కూడా మోస్ట్ డిమాండ్ శారీస్. లాస్ట్ 2 సీజన్స్లో కూడా చాలా చీరలు ప్రీ బుకింగ్ కూడా తీసుకొని చేయించాము. ఈసారి అయితే నేను ప్రీ బుకింగ్స్ తీసుకోనండి, ఎందుకంటే ఈ చీరలనే కాదు ఏ చీరలైనా సరే 15 days 20 days టైం చెప్పి తీసుకున్నా కూడా ఒక 3-4 రోజులు అవ్వగానే రిమైండర్ అంటూ మాకు మెసేజ్లు పెడుతున్నారు. అవన్నీ చాలా డిస్టర్బింగ్గా ఉంటున్నాయి. మేము ఒక ప్రీ బుకింగ్ తీసుకున్నామంటే కంపల్సరీ ఒక బుక్లో నోట్ చేసుకుంటాం, వాళ్ళకి ఎన్ని డేస్ ప్రీ బుకింగ్ అని చెప్పాము, ఆర్డర్ ఎవరిది ఏంటి అనేది అన్ని వివరాలు ఉంటాయి. అలా లేకుండా ప్రీ బుకింగ్ తీసుకుంటే వ్యాపారం చేయలేము, ఎందుకంటే మర్చిపోతాం. కాబట్టి దయచేసి ప్రీ బుకింగ్ తీసుకున్న వాళ్ళు మాకు రిమైండర్స్ ఇవ్వనవసరం లేదు. చెప్పిన టైంకి ఒక 4 రోజులు అటు ఇటు కూడా అవ్వచ్చు, ముందు అయిపోవచ్చు, లేట్ కూడా అవ్వచ్చు. అవగానే మీకు డిస్పాచ్ చేసేటప్పుడు ఇన్ఫామ్ చేస్తాం. లైట్ పీచ్ కలర్ అండి. కలర్ ఎగ్జాక్ట్గా ఉందా? కొంచెం లైట్ వస్తుంది. అంటే పేస్టల్ కలర్ అండి, మరీ వెలిసిపోయిన లైట్ కలర్ కాదు, అలాగే డార్క్ కూడా కాదు, పేస్టల్ షేడు. వైట్ ఫ్లవర్స్కి అవుట్లైన్గా ఆరెంజ్ కలరు, పళ్ళులో ఎడ్జ్లో కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది. గ్రీన్ క్రీపర్స్, బోత్ సైడ్స్ కూడా 1 inch గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ పళ్ళులో అండ్ ఫ్రంట్ పార్ట్ ఆల్ ఓవర్ హ్యాండ్ పెయింట్ వస్తుంది. స్టార్టింగ్ నుంచి అంటే కట్టు చెంగు నుంచి కుచ్చెల వరకు మాత్రం ఒక హాఫ్ లెంగ్త్ 3/4 వరకు హ్యాండ్ పెయింట్ ఉంటుంది. పీచ్ కలర్ కాటన్ కోటా పైన డార్క్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో హ్యాండ్ పెయింట్ వస్తుందండి. ఫ్లవర్స్కి అవుట్లైన్గా రెడ్ కలరు. ఈ శారీస్కి సెపరేట్ పళ్ళు ఏమీ ఉండదండి. పళ్ళులో కూడా జస్ట్ అట్లా ఒక గోల్డ్ జరీ లైన్, ఒక రెడ్ కలర్ జస్ట్ ప్యానల్, అది కూడా హ్యాండ్ పెయింట్తోనే వేశారు. 1 inch జరీ బార్డర్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కట్ చెంగులో అటాచ్ చేసి ఉంటుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. కుచ్చెళ్ళలోకి వెళ్ళే కొద్దీ కొంచెం నీ లెంగ్త్ వరకు వస్తుందండి. సరిచేయరా, ఇదిగోండి శారీ స్టార్టింగ్ నుంచి కుచ్చెళ్ళ వరకు హాఫ్ లెంగ్త్ వరకు వస్తుంది. లైట్ పీచ్ కలర్ అండి, చాలా బాగుంది షేడ్. పీచ్ కలర్లో పీచ్ అండ్ వైట్ డిజైన్, సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసింది ఆల్మోస్ట్. ఈ శారీ అందం వీడియోలో తెలియట్లేదు, బయట ఎంత బాగుందో. ఎంత క్లాసీ అంటే అంత క్లాసీ లుక్. రాణి పింక్ బార్డర్ వచ్చేసి పాపప్ అవుతుంది. అలాగే పళ్ళు కూడా సేమ్ ఇంతకుముందు చీరలాగే ఇలా జూట్తో అండ్ ఎడ్జ్లో రాణి పింక్. బ్లౌజ్ కూడా సేమ్ లైట్ పీచ్, చాలా లైట్ పీచ్ అండి, ఆల్మోస్ట్ సింగిల్ షేడ్ అంటారు కదా అట్లా అన్నమాట. చిన్న ప్రింట్ ఏమో బ్లౌజ్ పైన వచ్చింది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఒక 5 inches వరకు విదర్భ వీవింగ్ బోర్డర్ రాణి పింక్ కలర్లో వచ్చింది. కలరు ఒకలాంటి బ్రౌన్ షేడ్ కదా, అంతేనా? ఎల్లోయిష్ బ్రౌన్ కొంచెం. ఎగ్జాక్ట్గా ఉందా వీడియోలో? కలర్ అయితే డిఫరెంట్గా ఉందండి. అంటే రెగ్యులర్గా వచ్చే ఎల్లోలు కాకుండా, రెగ్యులర్గా వచ్చే బ్రౌన్లు కాకుండా డిఫరెంట్ షేడు. ఈ మధ్యలో వచ్చేసి లైట్ క్రీమ్ షేడ్ లాగా వైట్ అన్నమాట. అంటే ఇందులో మిక్స్ అవటం వల్ల షేడ్ అలా అనిపిస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఇదే డిజైను. వీటికి తెలిసిందే కదా, సెపరేట్గా పళ్ళు ఏముండదండి. జస్ట్ ఇక్కడ ఒక జూట్ లైన్ లాగా ఉంటుంది, ఎడ్జ్లో ఇలా టాజిల్స్తో కూడిన పళ్ళు. అలాగే బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ బ్లౌజే, రన్నింగ్ బ్లౌజ్ లాగే వచ్చేస్తుందండి. శారీలో వచ్చిన ప్రింటే చిన్న సైజులో వస్తుంది. బ్లౌజ్ మనం కావాలంటే వదిలేసుకోవచ్చు కూడా, శారీ కలర్ కాబట్టి చక్కగా ఎక్కువ కుచ్చెళ్ళు అవి వచ్చేలాగా ఉంచేసుకోవచ్చు. ఇక శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. పైన కింద రెండు వైపులా కూడా ఒక 5 inches వరకు బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్. మీరు చూస్తున్న డిజైన్ అంతా కూడా వీవింగేనండి. రెండు వైపులా కూడా సేమ్ అలాగే వస్తుంది. వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. లైట్ పెసర గ్రీన్ బాటమ్ టాప్ అండి. బాటమ్ వచ్చేసి పీచ్ మిక్స్ అయిన పింక్ షేడు. ఇది సెల్ఫ్ ప్రింట్తో వచ్చింది. అలాగే ఇదేమో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో దుపట్టా.
ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి సెట్స్ అయితే. డార్క్ ఆనియన్ పింక్ అండి, ఒక డిఫరెంట్ షేడ్, చాలా బాగుంది కొత్తగా. అసలు కలర్ కాంబినేషన్ అయితే ఇంకా కొత్తగా ఉంది. ఇది వచ్చేసి పౌడర్ బ్లూ బాటమ్ వచ్చింది. అదే కలర్ దుపట్టా పైన ఇలా ప్రింట్ అండి. 4 సైడ్స్ కూడా బోర్డర్స్ ఉంటాయి దుపట్టాకి, అలాగే ఎడ్జ్లో టాజిల్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒక సెట్. వెరీ వెరీ లైట్ బేబీ పింక్ అండి, కొంచెం డస్టీ పింక్కి దగ్గరగా ఉండే షేడు. గ్రీన్ ఏమో లైట్ కొత్త చిగురాకుల గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి. సేమ్ కాంబినేషన్లో దుపట్టా. ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ టవల్స్. సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయి. మెజర్మెంట్ అనేది స్క్రీన్ పైన అది సెంటీమీటర్స్లో సెంటీమీటర్స్లో యాడ్ చేస్తానండి. దానికన్నా ఒక 2-3 సెంటీమీటర్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే ప్రతిదీ కరెక్ట్గా సైజు రాదు కదండి, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా టవల్స్ మాత్రం చాలా పెద్ద సైజ్ అండి. ఆల్రెడీ మేము కూడా వాడుతున్నాము, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈచ్ టవల్ 200 అండి. మీరు ఫస్ట్ పర్చేస్ చేయగానే మీకు రిసీవ్ అవ్వగానే ఏంటంటే వాటర్లో 1 గంట నానబెట్టేసి నీళ్లు పిండేసి ఆరబెట్టండి. ఆ తర్వాత మీరు యూజ్ చేసుకోండి, అప్పుడు తడి కూడా బాగా పీలుస్తాయి. 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్ అండి. 1 కొన్నా, 2 కొన్నా, 3 కొన్నా, 4 కొన్నా, 5 టవల్స్ వరకు 100 రూపీస్ షిప్పింగ్. ఇంకా ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతి టవల్కి కూడా 20 రూపీస్ అట్లా యాడ్ అవుతుంది డిస్టెన్స్ని బట్టి. కొన్ని మెట్రో సిటీస్ అలా అయితే కనుక ఇంకొంచెం ఎక్కువే ఉంటుందండి. నేను చెప్తున్నది ఏపీ, తెలంగాణ ఈ స్టేట్స్ వరకు మాత్రం 5 టవల్స్కి 100 రూపీస్ షిప్పింగ్ అండి. చాలా పెద్ద టవల్స్, కలర్ చెక్స్, వైట్ మీద కలర్తో చెక్స్ అంతే. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు అండి మాకు కలర్ చెక్స్లో ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి అని చెప్పండి. దీనిలో సెలక్షన్ కానీ మళ్ళీ మేము ఫొటోస్ పెడితే మీరు సెలెక్ట్ చేసుకోవటం కానీ అలా ఏమీ ఉండదండి, ర్యాండమ్గా ఇచ్చేయడమే అవుతుంది. ఎందుకంటే వీటికి కూడా ఫోటోలు ఇవి తీయాలి, లేకపోతే ప్రతి టవలు ఓపెన్ చేసి చూపించాలంటే చేయలేము కదండి. అందుకని మీకు కలర్లో ఎన్ని కావాలి, వైట్ మీద కలర్ చెక్స్ ఎన్ని కావాలి ఇంతే. ఓకేనా అండి, థ్యాంక్ యూ.